గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డేనే హెచ్డి ప్రింట్ బయటకు వచ్చేసింది. అదే కాకుండా దాని తర్వాత కొద్ది రోజులకే ఇప్పటికీ మొత్తం చాలా వాటిలలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని హెచ్డి ప్రింట్వి 4K ప్రింట్ పెడుతున్నారు. రీసెంట్గా మాత్రం టెలిగ్రామ్లో కొన్ని లింక్స్, అదే కాకుండా మూవీ రూల్స్, ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో 4K అంటే లైక్ చాలా డేస్ తర్వాత రావాల్సింది ఇప్పుడిప్పుడే వచ్చేసింది. ఎవరు ఈ పైరసీ చేస్తున్నారు, ఎందుకు ఇంతగానో నెగిటివిటీ? సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా అనేది జనాల దృష్టిలో అదంటే వాళ్ళకి రీచ్ అవ్వకపోవడానికి కానీ థియేటర్లో సినిమా చనిపోయింది అంటే కారణం ఖచ్చితంగా పైరసీ అనే పోతాం అనమాట. అది ఒకప్పుడు అర్జున్ అనే సినిమాకి జరిగింది మహేష్ బాబు గారికి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడ్డారనమాట. అది దానివల్ల చర్యలు తీసుకోవాలి ఏంటనేది. ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమాకి ఫస్ట్ హాఫ్ అంతా లీక్ అయిపోయింది. సో ఆ టైంలో కూడా బట్ ఎట్టకేలగా అది బయటకు వచ్చి సినిమా అయితే ఆ ప్రేక్షక ఆదరణతో మంచిగా రన్ అయ్యింది. సో తర్వాత ట్యాక్సీ వాళ్ళ కూడా ఫుల్ మూవీ అవుట్పుట్ అంతా రిలీజ్కి ముందే బయటకు వచ్చేసింది. సో కొన్నిసార్లు పైరసీ అనేది నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి జరగచ్చు, పక్కనే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా జరగచ్చు. అయితే రీసెంట్గా తమన్ గారు చెప్పారనమాట, జరగండి సాంగ్ అనేది ఫస్ట్ లీక్ అయింది. అది ఎవరు లీక్ చేశారో తెలుసు, కానీ ఏమీ అనలేని పరిస్థితి. అట్లానే మూవీ గురించి కూడా లీక్ అయింది. దాన్ని మరి ఇంకా అది కూడా అలాగే అనుకున్నారు మరి ఏమో. కానీ ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే ఫస్ట్ రోజు హెచ్డి ప్రింట్ వచ్చింది. అట్లాగే నిన్న టెలిగ్రామ్ నుంచి కూడా మొత్తం 4K ప్రింట్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే ఆ ప్రింట్ చూసిన వాళ్ళు చేసిన అనాలిసిస్ ఏంటి అంటే, దాంట్లో మూవీలో చూసిన కొన్ని కట్స్ ఏవైతే ఉన్నాయో, ఎడిటింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అంతా ఆ ప్రింట్లో లేదు. ఎందుకంటే అది 4K క్వాలిటీ ప్రింట్ అయినప్పటికీ కూడా కొన్ని బీజిఎమ్స్ అట్లాగే కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్ షాట్స్ అవన్నీ కూడా ఈ ప్రింట్లో లేవు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మూవీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జరగండి పాటకు ముందు కల్చర్ అని ఒక పదం వస్తుంది గ్రాఫిక్స్లో, ఆ పదం లేదు. అట్లానే ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్లో బ్యాక్గ్రౌండ్ షాట్స్ లేవు. సో ఈ ప్రింట్ ఖచ్చితంగా ఎడిటింగ్ టేబుల్ నుంచే వచ్చింది అని అయితే వాళ్ళైతే గుర్తుపట్టారనమాట. ఎడిటింగ్ టేబుల్ నుంచి అంటే ఎవరో కావాలని ఆ ఎడిటింగ్ రూమ్లో నుంచే బయటకు తీసుకొచ్చారు సినిమాని. అంటే ఈ విషయం మరి దిల్ రాజు గారికి కానీ ఆ సినిమా నిర్మాతల సంస్థకు మొత్తానికి కానీ ఎవరికి తెలియలేదా? సో మరి తమిళనాడు ఎడిటరు, తమిళనాడు డైరెక్టరు వాళ్ళు సేఫ్గా మూవీని ఉంచలేకపోయారు. మరి అక్కడ నుంచి బయటకు వచ్చిందా, ఇటు దిల్ రాజు గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చిందో తెలియదు, కానీ మూవీ మాత్రం బయటకైతే వచ్చింది. మరి అట్లా ఎందుకు చేస్తుంటే మరి వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారు? దిల్ రాజు గారు ఇది ఇష్యూ పట్టించుకోకుండా సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ సెలబ్రేషన్స్లో అయితే పాల్గొన్నారనమాట. సో మరి దీనికి ఎవరిని అనాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. మీరు ఈ వీడియోస్ ఇవన్నీ మనం చేస్తున్న టైంలో కూడా శంకర్ గారు ఎక్కువగా ఎడిటింగ్ అంతా కూడా తమిళనాడులో వాళ్ళ టీంతోని చేయించారు అని చెప్పేసి, తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడా లేదు, జస్ట్ ప్రమోషన్స్లో మాత్రమే వాళ్ళు వచ్చి చేస్తారు. అంటే తమిళనాడులోనే ఎవరో కావాలని, అంటే ఈ సినిమా హిట్ అవ్వకూడదు, మేబీ వాళ్ళకి ఏమైనా గేమ్ చేంజర్ కాకపోయినా లేకపోతే రామ్ చరణ్ పైన ఏమైనా నెగిటివిటీ ఉన్న వాళ్ళు. అట్లా కాదు, శంకర్ గారి మీద కూడా నెగిటివిటీ ఉంది. ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ నుంచి సో వాళ్ళు చాలా అబ్జెక్షన్స్ చేసి ఆయన పరువునంతా పోయేలాగా చేశారనమాట. సో అటు సైడ్ నుంచి జరగచ్చు, లేదా దిల్ రాజు గారు ఆఫీస్లో జరిగింది అంటే అక్కడ ఉన్న లీనియన్స్ తీసుకునే ఆ టీంతో ఉన్న వేరే హీరో కనెక్షన్స్ అవ్వచ్చు. సో ఏ విధంగా అయినా అదైతే బయటకు వచ్చింది. మరి దానిపైన ఎందుకు దిల్ రాజు గారు కానీ ఎవరు కానీ యాక్షన్ తీసుకోవట్లేదు? సో దానికి సైబర్ కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఆపడం కానీ ఎటువంటి పరిస్థితి ఏమీ చేయకుండా ఆయన అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మరి ఆయన చేసిన దానికే కావచ్చు, ఆ కర్మ అనేది ఏదైతే ఉంటుందో అది ఇన్స్టెంట్గా ఐటీ రైట్స్ రూపంలో ఆయన మీదకి వచ్చిందనమాట. అట్లానే పుష్ప నిర్మాతలు కూడా ఫేక్ వేశారని చెప్పి వాళ్ళ మీద కూడా ఐటీ రైట్స్ జరగడం. సో ఇదంతా ఏంటంటే మనం చేసే తప్పులు ఎక్కడో చోట నిజంగానే వెంటాడితే అనే మాట నిజమే అవుతుందన్నమాట. సో మరి ఈ గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ రోజు రియాక్ట్ అవ్వలేదు. అట్లీస్ట్ నిన్న జరిగిన 4K ప్రింట్ అయినా బయటకు వచ్చింది, దానిపైన కూడా రియాక్ట్ అవ్వాలి కదా. సో అది కూడా ఎటువంటి స్పందన లేదు. అంటే టీం పూర్తిగా సినిమాని వదిలేశారా, లేదంటే కావాలని ఇంకా జనాల్లోకి ఎలాగో థియేటర్లో చూడలేదు కదా అని వాళ్ళే లీక్ చేసేసారా కావాలని? అంటే దీని వెనకమాల ఎవరున్నారు, ఎందుకు ఉన్నారు? మరి ఆ ప్రొడక్షన్ టీం ఎందుకు ఇంత నీరసంగా ఇంత సైలెంట్గా ఉంది? సో వాళ్ళకి సంక్రాంతికి వస్తున్నామని ఎంజాయ్ చేయడంలో ఉన్న ఎఫర్ట్స్ ఏమున్నాయో దీని పైరసీ జరిగిన దానిపైన ఎందుకు పెట్టట్లేదు? ఖచ్చితంగా ఇంకోసారి పైరసీ చేయాలి అంటే అవతల వాళ్ళు ఏ సినిమాకైనా సరే వాడు భయపడే విధంగా వాళ్ళనైతే యాక్షన్ తీసుకోవాలి. మరి దానిపైన ఈ దిల్ రాజు గారు కానీ ఆ ప్రొడక్షన్ టీం కానీ ఎప్పుడు స్పందిస్తారు? ఎందుకంటే హీరో గారు ఏమన్నా చేయాలి అంటే ఆయన ఈ మూవీ నుంచి ఆయన జస్ట్ ఒక ప్రాజెక్ట్లో మనీ తీసుకుని ఆయన వెళ్ళిపోతారు అంతే. సో ఆయన పర్సనల్గా తీసుకోవడానికి ఏముండదు. దీనికి ఫుల్ రైట్స్ అంతా కూడా నిర్మాతల దగ్గరే ఉంటాయి. మరి ఆయన ఆలోచించి దానికి ఏదన్నా ఒక రైట్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడినట్టు కూడా పబ్లిక్కి తెలియజేయాలన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ చేసేవాడికి ఒక భయం అనేది కలగజేయాలి, పైరసీ అనేది ఇంకోసారి జరగకుండా. అలా ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకోకపోతే రేపు దిల్ రాజు గారికి మళ్ళీ నష్టం రావచ్చు, లేదంటే ఇంకో నిర్మాతలకు రావచ్చు. సో దాన్ని పైరసీ భూతాన్ని ఇక్కడే ఆపేస్తే, ఈ ఒక్కసారి చెక్ పెడితే మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉండేటట్టు భయం పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా.